జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫ్యూ డేస్ నుంచి కూడా అడ్డగోలు విమర్శలు నేషనల్ మీడియా లోపట, హిందీ న్యూస్ ఛానల్స్ లోపల కూడా, తర్వాత సోషల్ మీడియా లోపల కూడా వైరల్ అయినటువంటి న్యూస్ ఏంటిదంటే, చీరలు కట్టుకుంటే భారతీయ మహిళలకు క్యాన్సర్ వస్తుందట. రాస్కెల్స్ అంతకన్నా మరి ఎక్కువ క్యాన్సర్ చావులు వెస్ట్లో ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ చావులు మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. మరి అక్కడ బురకాలు వేసుకుంటున్నారు, మొత్తం నల్లగా కింది నుంచి మీ దానిక, మరి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. మరి మా మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ అయినటువంటి సూపర్ పవర్ అయినటువంటి అమెరికా లోపల 3 ట్రిలియన్ వాళ్ళ హెల్త్ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? 3 ట్రిలియన్ గవర్నమెంట్ బడ్జెట్. మళ్ళీ ప్రైవేట్గా వాళ్ళ ఎక్స్పెండిచర్ కాకుండా అందరూ ప్రజలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ 3 ట్రిలియన్ జస్ట్ మెడికల్ ఎక్స్పెండిచర్ చేస్తుంది అమెరికా. అయినప్పటికీ ఎక్కువ చేస్తున్నారు మరి క్యాన్సర్స్తో. అంటే మీరు ఎంత ఇడియోటిక్గా, ఎంత అక్కసుతో, ఎంత మన ద్వేషంతో మీరు భారతీయ సంస్కృతి ఇట్లా భారత ప్రజల పట్ల, ముఖ్యంగా హిందువులను అడ్డగోలుగా విమర్శిస్తున్నారు. తలా తూకాలేని విమర్శలు అన్నమాట. ఇడియట్. కెన్ యూ షో వన్ సైంటిఫిక్ రిపోర్ట్? ఎక్కడన్నా మీరు రిపోర్ట్స్ పెట్టగలరా? చీరలు కట్టుకుంటే క్యాన్సర్తో వస్తున్నది, క్యాన్సర్ చేస్తారని. బ్లడీ ఫూల్స్. వాయు కాలుష్యము, జల కాలుష్యము, మనం తింటున్న తిండిలో పడ అన్ని నిషిద్ధమైన పదార్థాలు, నాన్ వెజ్లు, స్మోకింగు, ఆల్కహాలు, ఇట్లా రకరకాల అన్వాంటెడ్ టాక్సిక్ ఐటమ్స్ను, కంటామినేటెడ్ అడల్టరేటెడ్ ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్స్ కారకాలు అవుతాయి. సరే, అది ఇచ్చిపెట్టండి. ఇంకా బింది, బొట్టు మీద ఒక కామెంటు, బొట్టు పెట్టుకుంటే స్కూళ్ళల్లో హెరాస్మెంట్, కాలేజీలో హెరాస్మెంట్ బనాయించడం అన్నమాట. ఆ పాషాణ మతం, శాంతి మతం గర్ల్స్ హిందూ అమ్మాయిలను బొట్టులు పెట్టుకోవద్దని అని బ్రెయిన్ వాషింగ్ చేయడము, లేకపోతే వాళ్ళు బొట్టు ఎంత రిగ్రెసివ్, చాలా పాతకాలం, ఇదేంటిది, అది ఫ్యాషనబుల్ కాదని, చీరలు ఫ్యాషనబుల్ కాదని, అవుట్డేటెడ్ అని చీరల మీద వెకిలి కామెంట్లు. ఎర్ర బొట్టు ఏంటి, తెల్ల బొట్టు ఏంటి, లేకపోతే సాఫ్రాన్ ఏంటి, పసుపు బొట్టు ఏంటిది, గంధం బొట్టు ఏంటిది, రకరకాల ఈ భూమి మీద అన్ని కలర్ల బొట్లు పెట్టుకోవచ్చు. దానికి మీద వాళ్ళు కామెంట్ చేయడము. మన యూత్, పర్టికులర్లీ యూత్, వాళ్ళకి మనము సమాధానం చెప్పని అవసరం లేదు. ఎందుకు సమాధానం చెప్పని అవసరం లేదు? ఒకే ఒక పాయింట్ విషయంతో చెప్తాను మీకు. ఈ ఎడారి మతాలు, యూరప్, వెస్టర్న్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రజలు పచ్చి మాంసం, జంతువులు వేటాడి పచ్చి మాంసం తింటున్న సమయంలో పట వాళ్ళు సావేజెస్గా, బార్బేరియన్స్గా బతుకుతున్న సమయంలో ఈ భారతదేశ ప్రజలు మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా, కేవలం రాజులే కాదు, భారతదేశంలో ప్రజలందరూ కూడా బంగారు ఆభరణాలు, డైమండ్ జ్యువెలరీ, డైమండ్ రింగ్స్, మన స్త్రీలు తలలో చూడమని కుప్పుల తలకు కిరీటాలు, చిన్నపిల్లలకు స్మాల్ సైజ్ కిరీటాలు, పెద్దవాళ్ళకి పెద్ద సైజు కిరీటాలు, జడల్లో కూడా మనులు, సైడ్ రింగ్స్, సైడ్ క్లిప్స్ అన్నీ బంగారువి, డైమండ్స్, వెండి, నడుముకు వెండి వడ్డానములు, తల నుంచి కాళ్ళు వేళ్ళ మట్టల వరకు బంగారు, వెండి, డైమండ్స్ ధరించినటువంటి ఏకైక అత్యంత ధనవంతమైన దేశము ఈ ప్రపంచంలో ఒక భారతదేశం ఒక్కటే. వీఆర్ వెరీ వెరీ రిచ్, వీఆర్ వెరీ వెరీ రిచ్ కంట్రీ వన్స్ అపాన్ అ టైమ్ అని గర్వంగా మన గతాన్ని గుర్తు చేసుకోవచ్చు. సరే, మనకి ఇప్పుడు అంత లేదు, కానీ మన తాతలు అంత గొప్పగా బతికిందని చెప్పుకోవడానికి ఏమవుతుంది? చెప్పుకుందాం కనీసం. అంత దేశాన్ని ఇంత దరిద్ర తీసుకొచ్చింది ఎవరు? ఆ ఉన్మాదులే. ఈ దేశం మీద పడి తగ్గులు, పిండారీలు లాంటి డెకాయిట్స్ ఈ దేశం మీద పడి ఈ దేశాన్ని 1000 సంవత్సరాల పాటు దోచుకొని షిప్పుల సంపదలు, డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ని తరలించకపోతే కూడా ఇవాళ మనము ఇంకా చచ్చిపోకుండా కింద పడ్డ ప్రతిసారి లేస్తూ నిలబడి మళ్ళీ ముందుకు సాగుతూనే ఉంది భారతదేశము. భారతదేశం ఎన్నడూ పూర్తిగా చంపబడలేదు. భారతదేశాన్ని పూర్తిగా చంపడం ఎవరికి సాధ్యం కాదు. నో పవర్ ఇన్ దిస్ వరల్డ్
నో గ్రూప్, no mafia, no foreign enemy, no deep state, nobody could ever destroy Bharat completely. They can definitely, ఇప్పుడు వాడు అన్నాడు పాకిస్తాన్ వాడు ఐఎస్ఐ వీళ్ళు ఏమైనా టెర్రరిస్టులు ఏమన్నారు, వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. 1000 చోట్ల గాయాలు చేస్తే రక్తం కారి 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 భారత్ ఫినిష్ అవుతుందని వాళ్ళు అన్నారు. 1000 గాయాలు చేశారు, బ్లడ్ పోతుంది, మనం వీక్ అవుతున్నాం అనేది నిజమే, ఇది అంతా వాస్తవమే. కానీ వీ నో హౌ టు ఫైట్ బ్యాక్. ప్రతిసారి గాయమైన ప్రతిసారి ఇంజురీకి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటాము, మళ్ళీ ఏదో ఆయింట్మెంట్ పెట్టుకుంటాము, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటాము, బ్యాండేజ్ కట్టుకుంటాము, మళ్ళీ లేస్తాము, మళ్ళీ ఫైట్ చేస్తాము, మళ్ళీ ముందుకు వెళ్తాము. దట్ ఈస్ ఇండియా స్పిరిట్. సరే, మనము వాళ్ళకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు సీరియళ్ళ గురించి, బొట్టు గురించి, దేని గురించి. కానీ మన పిల్లలకు మన అవగాహన కలిగించుకోవాలి, అది మన కర్తవ్యము. మన పెద్దలు పిల్లలకు చెప్పుకోవాలి. ఈ తల నుంచి కాలి గజ్జలు మెట్టల వరకు మ్యాచింగ్ మన సంస్కృతి, చీర సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు చీర ఏ కలర్ చీర వేసుకుంటే ఆ కలరు బొట్టు పెట్టుకున్నారు, ఆ కలరు బ్యాంగిల్స్ వేసుకుని మ్యాచింగ్, ఆ కలర్ రింగ్స్ పెట్టుకున్నారు, ఆ కలరు నెత్తిలో క్రౌన్స్, కిరీటాలు, నా తలలోపట మనులు, చూడామణులు, రింగ్స్, క్లిప్స్ ఇలా ధరించారు. మెడలో నెక్లెస్లతో సహా నవరత్నాలు, ఎమరాల్డ్, రూబీ, గోల్డ్, ఇట్లా 9 రకాల రత్నాలు 9 రకాల రంగుల్లో పట ధరించినటువంటి సంస్కృతి భారత సంస్కృతి. మరి ఇవన్నీ ఎందుకు ధరించాలి అనే ఒక క్వశ్చన్ ఆ మూర్ఖులు వేస్తున్నారనమాట. ఈ ప్రపంచం ఆ ఈడియట్స్కు మాంసం తింటున్న సమయంలో పట వాళ్ళకి విద్య, అక్షరజ్ఞానం లేదు, అక్షరాలు లేవు, వాళ్ళ భాషకు లిపి లేదు. ఆ రోజున ఈ ప్రపంచంలో భాష లిపి ఉన్నది ఒకే ఒక్క దేశము భారతదేశం మాత్రమే. ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల కింది ముందుకు వెళ్తున్నాను, అంటే దాదాపు 4000 అబౌవ్ ఇయర్స్ కిందికి ముందుకు వెళ్ళాను నేను. 4000 సంవత్సరాల కింద ఇవి ఎవ్వనికి కూడా లిపి, భాషకు లిపి లేదు, సంస్కృతి తెలియదు. ఆ సమయంలో ఈ భారతీయులకు 2 రకాల విజ్ఞానాలు తెలుసు. ఒకటి సబ్జెక్టివ్ నాలెడ్జ్, ఇంకొకటి ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అంటారండి. ఇది పెద్ద టాపిక్, దీన్ని ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అది గురించి నేను వెళ్ళటం లేదు. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ సమ్ అదర్ టైమ్. సబ్జెక్టివ్ ఎడ్యుకేషన్, ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ టూకీగా 1 లైన్లో చెప్తాను. సబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ మీన్స్ వాట్? ఇదైతే మన హృదయానికి హత్తుకొని మన హృదయానికి ఆనందాన్ని కలిస్తుందో ఆ విద్యను సబ్జెక్టివ్ నాలెడ్జ్ అంటారు, సబ్జెక్టివ్ జ్ఞానం అంటారు. సబ్జెక్ట్ అంటే మన ఈ తెలుగు మ్యాథ్స్, ఫిజిక్స్, వాటిని ఆ సబ్జెక్ట్ కాదు. సబ్జెక్టివ్ అంటే మన హృదయానికి ఆనందం కలిగించే జ్ఞానము, విజ్ఞానము, కళలను సబ్జెక్టివ్ అంటారు. అంటే ఆర్ట్స్ అన్నమాట. లలిత కళలు, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, ఆర్టు, డ్రాయింగ్, స్కల్ప్చర్, శిల్పకళ, చిత్రలేఖనము, డిజైనింగ్, అందంగా ఫ్యాషన్ డిజైనింగు, బొమ్మలు, రకరకాలుగా నిర్మాణాలు చేయడము, ఇవన్నీ మన హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు అన్నమాట. కవిత్వము, సాహిత్యము, డ్రామా, ఇవన్నీ సబ్జెక్టివ్ నాలెడ్జెస్ అంటారు. మన హృదయానికి ఆనందాన్ని కలిగించే నాలెడ్జెస్ అన్నమాట, జ్ఞానములు, ఇవన్నీ చదువులు. ఇంకొకటి ఏంటిది, బ్రెయిన్కు నాలెడ్జ్, సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి నాలెడ్జెస్ ఉంటాయి. బ్రెయిన్తో మాత్రమే డీల్ అయ్యేటు, దానికి హృదయంతో సంబంధం లేదు. అవేంటిది? ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, సైన్సెస్. అర్థమవుతుందా? ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్సెస్ అనమాట. ఈ ప్రపంచం అంతా దేని వెనుక పరిగెడుతుంది? ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ వెనుక పరిగెడుతుంది ఈ ప్రపంచం అంతా. దీనికి హృదయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లోపల మనము నెగ్లెక్ట్ చేసి దాన్ని పక్కకు పెట్టేసి దానికి విలువను గుర్తించలేడం లేదు. సినిమాలలో మ్యూజిక్ వస్తుంటే వెర్రీ వెక్సల్ వేసుకుని డిజీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ కేవలం పిచ్చి ఎంజాయ్మెంట్కి మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటాం తప్ప దాని యొక్క నిజమైన ప్రాధాన్యత మనకు తెలియదు. దాన్ని పూర్తిగా నెగ్లెక్టెడ్ అనమాట. అవి ఈ ఆర్ట్స్ అన్నీ కూడా నెగ్లెక్ట్ చేయబడ్డాయి ఈ 1000 ఏళ్ళ పాషండ మత లేక మిలిచుల యొక్క పరిపాలన లోపల. ఇప్పుడు తర్వాత వచ్చింది కూడా మిలిచులే కదా. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మిలిచుల కాంగ్రెసే రూల్ చేసింది కాబట్టి 60 సంవత్సరాలు మనము పరిస్థితులు మారలేదన్నమాట. అందుకనే మనము ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ వెనుక పరిగెడుతున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో కూడా ఇంత భ్రష్టు బట్టి ఇంత నాశనం అయిందనమాట. అశాంతి, టెర్రరిజము, కోటాటలు, కక్షలు, రక్తపాతాలు, చంపుకోవడాలు, రేపులు, మర్డర్లు, నానా హింసతో ప్రపంచమంతా పిచ్చి కుక్కలు తిరుగుతున్నటువంటి సమాజంగా ప్రపంచం మారింది. దానికి కారణం ఏంటిది?
we have not given equal due importance to subjective disciplines vis-a-vis to objective disciplines. ఆబ్జెక్టివ్ విద్యతో సమానంగా సబ్జెక్టివ్ విద్యకు మనము ప్రాధాన్యత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. 50-50 ఇవ్వలేదు, ఇవ్వాలి. అప్పుడే సమగ్రమైనటువంటి టోటల్ ఎడ్యుకేషన్ అవుతుంది. అంటే మనము 50% ఎడ్యుకేషన్ టోటల్ నెగ్లెక్ట్ చేసి 50% ఎడ్యుకేషన్ వెనుకనే వెనుక పరిగెత్తాం కాబట్టి ప్రపంచము నాశనమైంది. మన దేశం కూడా ఇట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇది కూడా మన ఇండియా కూడా ఎలా తగలబడిందో మీకు తెలుసు. ఇది ఇప్పుడు ఇంకోసారి ఇది పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. చీరలు పూర్ణ వస్త్రములు అంటారు. ఏంటిది? చీరలు మన పూర్వము మన మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా రాజులైనా రాణులే కాదు, ఒక రైతు అయినా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పూర్ణమైన వస్త్రములను ధరించేవాళ్ళు. అంటే ఏంటిది? టైలర్ స్టిచ్చింగ్ సీజర్ పెట్టి స్టిచ్చింగ్ కట్ చేసి దాన్ని మళ్ళీ అతుకు పెట్టి దాన్ని స్టిచ్ చేసి సూదితో కుట్టిన వాడిని వస్త్రాలు ధరించేవాళ్ళు. ఎందుకంటే అది మన సంస్కృతిలో లేదు. అది ఏదైనా పూర్ణమైన వస్త్రాలు అనమాట. పైన కింద కూడా ఒకసారి ఒక హ్యాండ్లూమ్ నేర్చిండ్రంటే అది ఎంత 4 గజాలు 5 గజాలు ఎంత వస్త్రాన్ని రకరకాల డిజైనింగ్లో కూడా దాన్ని ధరించేవాళ్ళు అనమాట. మళ్ళీ చీరను ప్రపంచంలో ఇప్పుడు మోడర్న్ ఫ్యాషన్ డిజైనర్స్ ఏమంటారు? ప్రపంచంలో చీర అంత గొప్ప అందమైనటువంటి వస్త్రం లేదు, దీన్ని 100 రకాలుగా ధరించవచ్చు, 100 రకాల మోడల్స్లో ఫ్యాషనబుల్గా ధరించవచ్చు, ఇంత అందమైనటువంటి వస్త్రం లేదు. మళ్ళీ ఏ స్టిచ్డ్ డ్రెస్సెస్ అయినా కూడా కొన్ని కలర్లలో మాత్రమే బాగుంటాయి, అన్ని కలర్లో బాగుండవు. కానీ చీరను మాత్రము ఈ ప్రపంచంలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ లోపల కూడా అది అందంగా కనబడుతుంది అనమాట. అంటే కేవలం దీనికి కారణం ఏంటిది? దీనికి తెలివిగైన రీజన్ ఏంటిది? దీనికి లాజిక్ ఏంటిది? దీనికి లాజిక్ ఏంటిది? దీనికి ఇంటెలిజెంట్గా దీనికి ఇంటెలిజెంట్గా ఏం చెప్పచ్చు? దీనికి రీజనింగ్ ఏం ఉన్నది? ప్రతి దానికి రీజనింగ్ ఉండడం అవసరం లేదు ఈ ప్రపంచంలో. అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ సర్చింగ్ రీజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ ప్రపంచము ఫిజిక్స్లో ఉంటుంది. ఓకే, కాజ్ అండ్ ఎఫెక్ట్తోనే ప్రపంచం ఉంటుంది. అది ఫిజిక్స్, అది ఇంకో సబ్జెక్ట్. అది ప్రతి దానికి కాజ్ని వెతుకుతారు. అంటే మీరు ఈ ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క గురించి మీకు ఏమీ తెలియదు, ఫండమెంటల్స్ కూడా మీకు తెలియదు అనమాట. ఈ ప్రకృతి గురించి మీకు ఏమాత్రం అవగాహన లేదన్నమాట. యూ ఆర్ జస్ట్ లివింగ్ లైక్ రోబోట్స్ అని అర్థం అనమాట. కేవలం మరణ మనుషులు, బానిసల్లాగా మనసు బుద్ధి చచ్చిపోయినటువంటి డెడ్ పీపుల్ లాగా బతుకుతున్నారు అని అర్థం అనమాట. అనాగరికంగా, సావజెస్గా, అన్సివిలైజ్డ్గా బతుకుతున్నారు అని అర్థం అనమాట. సారీ ఫర్ ద లాంగ్వేజ్, కానీ ఐ ఆమ్ స్పీకింగ్ ద ఫ్యాక్ట్, ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. నేను ఏమైతే నిజమే చెప్తున్నాను మీకు. ఆ పాషాణ మతం వాళ్ళందరూ ఏంటిది? వాళ్ళని పట్టించుకొని వాళ్ళు కేర్ చేయను, వాళ్ళకి రెస్పాన్స్ అయ్యాను నేను. బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మ్యాటర్. దే ఆర్ డెడ్ పీపుల్, దే డు నాట్ నో వాట్ ఈస్ లైఫ్. వాళ్ళ జీవితానికి ప్రాణానికి వాల్యూ ఇవ్వరండి. సూసైడ్ బెల్ట్ బాంబు కట్టుకొని అమాయకులు చంపే రాస్కెల్స్, టెర్రరిస్టులు నువ్వు పుట్టించేటువంటి ఆ పాషాణ మతము, ఆ మతము అది 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 ఒక సంస్కృతి ఎట్లయితుంది, కల్చర్ ఎట్లయితుంది, వాళ్ళ మనుషులు ఎట్లా లెక్క పెడతాము, వాళ్ళ అభిప్రాయం ఎట్లా పిలుస్తాము, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? బొట్టు పెట్టుకోవడం అనేది ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగపడుతుంది. కేవలం ఫ్యాషన్ కోసమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా. రోజు బొట్టు ధరించడం ద్వారా, విభూతి బొట్టు పెట్టుకుంటే దేవుడి దగ్గర పూజలో కుంకుమది, దేవుడి దగ్గర గుడిలోదైనా మన ఇంట్లో పూజ పెట్టుకున్నా కూడా అది మన రోజు నెగిటివ్ వైబ్రేషన్స్ న్యూట్రలైజ్ చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఆరాను మన ముందు బిల్డప్ చేస్తారనమాట. వి గో ఆన్ రేడియేటింగ్ ద పాజిటివ్ ఆరా, పాజిటివ్ వైబ్రేషన్స్ మన నుంచి ఫ్లో అవుతూ పోతుంటాయి అనమాట. బయట నుంచి వచ్చే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, వేరే వాళ్ళ నుంచి పక్క నుంచి పోతున్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం డైల్యూట్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా మన ఆరోగ్యానికి, మన మనస్సుకు, శరీరానికి, శారీరక ఆరోగ్యము, మనసు ఆరోగ్యానికి కూడా అది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఫ్యాషనబుల్ కూడా, ఆధ్యాత్మికంగా మనం ముందుకు తీసుకెళ్తుంది. చివరికి ఒక జన్మ లోపల, ఈ జన్మల్లో లేదా నెక్స్ట్ జన్మల్లోనో మళ్ళీ మన మనిషిగా పుట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి మనము ఈ లైఫ్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి దాటి కాస్మిక్ కాన్షియస్నెస్, జీవన్ముక్తిని పొందే మార్గంలో మనం పుషప్ చేస్తాయన్నమాట. ఈ ఆచారాలన్నీ కూడా, ఈ చీర ధరించడము, ఇవన్నీ చీరను మళ్ళీ ప్రకృతిని మనము అమ్మ అంటాం అనమాట, శక్తి. శివుడికి మన ఆధ్యాత్మికంగా శివపురాణం బట్టి చూసుకుంటా కూడా నువ్వు అట్లా కూడా చెప్పుకోవచ్చు నువ్వు. ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. 15 నిమిషాల్లో ఏం చెప్తారు? శివుడు నిరంతర తపస్సమాధిలో ఉంటాడండి. ఆయన గజ చర్మాన్ని ధరిస్తాడు. ఆయన గజాసురుడు అనే భక్తుడిని వరం ఇచ్చి చంపిన ఏ రాక్షసుని చంపిండో ఆ రాక్షసుని యొక్క చర్మాన్ని తను ధరించిండు.
గజశర్మాన్ని భస్మధారణ పెట్టుకుంటాడు, త్రిశూలం ఉంటుంది, మెడలో పాములు నాగపాములు ఉంటాయి శివుడికి. ఆయనకి ఏ అలంకారం పట్టించుకోవడం అనమాట. ఆయన ఈ డజంట్ కేర్ బ్యూటీ గీటీ, ఆయనకు ఫ్యాషనబుల్గా కనబడాలి అని ఆయనకు కృతికాంక్ష, అపియరెన్స్ మీద, లుక్ మీద ఆయనకి ఏం మొత్తం పట్టింపు లేదు. కానీ అమ్మ మహాగౌరి, ఆ తల్లి జగత్, ఆమెనే సౌందర్యము, ఆమె సౌందర్యమే ఈ ప్రకృతి అన్నమాట. అమ్మ మహా సౌందర్య రాశి, ఆ సృష్టిలో అన్నీ అందంగానే కనబడాలని కోరుకుంటుంది జగన్మాత. కాబట్టి ఇన్నర్ క్రియేషన్, ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్, ఎవ్రీ పార్టికల్, ప్రతిదీ అన్నమాట. నెమ్మది అందంగా కనబడుతుంది, చిలుక అందంగా కనబడుతుంది, చేప అందంగా కనబడుతుంది, చెట్టు అందంగా కనబడుతుంది, ఆకాశములు మేఘాలు అందంగా కనబడతాయి. మీకు చూసే కళ్ళు ఉంటే మీకు ఈ ప్రపంచంలో ప్రతిదీ అందంగానే కనబడుతుందండి. ఆ ప్రకృతే అమ్మ మహాగౌరి శక్తి అనమాట. అమ్మ ఎప్పుడు అందంగానే ఉంటుంది. శివుడు ఏమనుకుంటాడు, అమ్మ కూడా తనలాగానే ఉండాలని కోరుకోడు. అమ్మ అంత అందంగా అలంకరించుకొని అమ్మ అందంగా తల ముందు తిరుగుతుంటే చూసి ఆనందిస్తాడనమాట శివుడు. ఎందుకంటే ఆయనలో భాగమే కదా అమ్మ. కాబట్టి ఇది గొప్ప సంస్కృతి అనమాట. ఇది మన హృదయానికి ఆనందం కలిగించే విషయం అనమాట. బొట్టు పెట్టుకోవడము, చీరలు కట్టుకోవడము, దానికి మ్యాచింగ్ గాజులు వేసుకోవడము, దానికి మ్యాచింగ్ నెక్లెస్లు వేసుకోవడము, మెడలో లాకెట్ వేసుకోవడము, చూలకు రింగులు పెట్టుకోవడము, కాళ్ళ గజ్జలు వేసుకోవడము, ఇవన్నీ మన భారతీయ సంస్కృతి పట్ల మన ఆడపిల్లలు, అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు, స్త్రీలు కూడా అందరూ అలా అలంకరించుకుంటే సాక్షాత్ అమ్మ జగన్మాత, ఆ భద్రకాళి, పద్మాక్షి, మధుర మీనాక్షి మన కళ్ళ ముందు తిరుగుతున్నంట సంతోషం, గౌరవం కలుగుతుంది అనమాట. బుర్కీని చూస్తే గౌరవం కలగదు. చక్కగా అలంకరించుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, గజ్జలు ధరించి, గాజులు వేసుకొని వెళ్తుంటే తల్లి అనే గౌరవం కలుగుతుంది అనమాట. మా అమ్మ, మా చెల్లె ఇలా ఉంది అని అనిపిస్తుంది, అంత పూజ్యభావం కలుగుతుంది అనమాట. కాబట్టి ఇది మన హృదయానికి సంబంధించిన విషయం అనమాట. దీనికి తొక్కల లాజికు, ఎవడో గొట్టంగాలు క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. We should feel proud about our culture, our sarees and our bindis, our bottu, ఇవన్నిటి గురించి. దీనికి స్పిరిచువల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అంతకంటే మించి స్పిరిచువల్ రీజన్ పక్క పెట్టండి. ఇది మన కల్చర్, మన సంస్కృతి, మన భారతీయుని, నేను హిందువులని గుర్తును చేస్తుంది. ఐడెంటిటీ అనమాట, మన ఐడెంటిఫికేషన్ అనమాట, గుర్తు అనమాట. ఇది గుర్తింపునిచ్చేది మన బొట్టు, మన కట్టు అన్నమాట. ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైనటువంటి, చీర కన్నా మించిన అందమైన వస్త్రం లేదు. బొట్టు పెట్టుకుంటేనే ఆ మొహాలు మంచుకుంటే, బొట్టు లేని మొహాలను చూస్తే దరిద్రం, నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు మనం తిట్టలేము, వాళ్ళు మనం విమర్శించము, కానీ వాళ్ళు మనం విమర్శిస్తే దానికి తగిన సమాధానం చెప్పాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ భారతీయ కల్చర్. మన అమ్మ, మన చెల్లి ఎప్పుడూ సౌందర్య రాసులే, సౌందర్య లహరి అమ్మ. కాబట్టి మన అమ్మ ఎప్పుడు అందంగానే, మన అమ్మ అంతా అందమైనది ఎవరు లేనే లేదు ఈ ప్రపంచంలో కూడా, ఈ సృష్టిలో పడి విశ్వంలోనే లేరు అని మన తల్లి అందం గురించి మనం గర్వించాలి. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.